వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. హుకుంపేట అక్రమ నిర్మాణాలపై 57వ ఫిర్యాదు పూర్తి స్థాయిలో పట్టించుకునే జిల్లా యంత్రాంగం. తూతూ మంత్రపు చర్యలు, సత్తాలేని అధికారులు. గిరిజన మండల సెక్రటరీ కృష్ణ హుకుంపేట మండలం ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఐజీడీఏ పరిధిలో అక్రమ నిర్మాణాలని నిలుపుదల చేయాలని గతంలో అనేక నిర్మాణాల్లోని ఈరోజు ఇచ్చినటువంటి రిపోర్టుతో కలిపి 51 అధికారులు స్పందించట్లేదు. కావున జిల్లా కలెక్టర్ ఎస్టీసీకి గాని ఎస్పీ కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఆదివాసీ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు తనకు తోడుగా నిలవాలని తను తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, తను చేసే న్యాయ పోరాటానికి ప్రతి ఒక్క ఆదివాసీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మేధావులు, యువకులు స్పందించి తనకు మద్దతుగా ప్రకటించాలని, సలహాలు, సూచనలు ఇవ్వాలని, తనకు న్యాయస్థానాలలో న్యాయం జరిగేంత వరకు తన వెంట అందరూ నిలవాలని ఆయన కోరారు. పేరు కృష్ణారావు, గిరిజన సంఘం మండల సెక్రటరీని, హుకుంపేట మండలం. ఈరోజు ప్రభుత్వం నిర్వర్తిస్తున్నటువంటి ఐటీడీఏ కార్యాలయంలో మేము గ్రీవెన్స్లో రిపోర్ట్లు సమర్పించుకున్నాం. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇచ్చిరుకున్నటువంటి రిపోర్ట్. ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం. గతంలో అనేకమైనటువంటి అక్రమ నిర్మాణాలపై ఈరోజు ఇచ్చిన దాంతో 51 రిపోర్ట్లు ఇప్పుడు దాకా మేము సమర్పించాం. ఏ ఒక్కదానికి కూడా అధికారులు స్పందించినటువంటి సందర్భాలు లేవు. కాబట్టే గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక్షమైనటువంటి ఉద్యమాలకి పులుకుంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదే క్రమంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కానీ, ఎస్డీసీకి కానీ, ఎస్పీకి కూడాను మేము కంప్లైంట్ ఇచ్చాం. బుడ్డేకు కొండమ్మ అనే ఒక గిరిజనేతరురాలు అనేక బిల్డింగులు ఆక్రమించుకొని కట్టుకుంది. తను ప్రభుత్వానికి చెప్తుంది, నేను గతంలో ప్రభుత్వ భవనాలు ఏదైతే హుకుంపేటలో కట్టారో వాటన్నిటికీ స్థలాలు ఇచ్చింది నేను, కాబట్టి నాకు బతకడానికి స్థలం కావాలని చెప్పేసి అనేక మార్లు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకుంటుంది. దాన్ని బేస్ చేసుకొని అధికారులు ఏ రకమైనటువంటి రిటర్న్గా ఆదేశాలు లేకుండా వాళ్ళకి కొంత స్థలం కేటాయించాలని చెప్పేసి స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు, మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం అది శుద్ధ తప్పు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ క్రమంలోనే బుడ్డె కొండమ్మ ఇళ్ల స్థలం కావాలి అని కట్టుకుంది. తనకు పెద్ద రోడ్డు కావాలని చెప్పేసి గిరిజనులు ఉన్నటువంటి ఇండ్ల వేసుకున్నటువంటి కంచెల్ని తొలగించేసి కొద్దిమందిని బయట వాళ్ళని తీసుకొచ్చి గిరిజనుల మీదనే దాడి చేసి వాళ్ళకి అవహేళనగా మాట్లాడుతూ, మీరు మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది కాబట్టి మేము ఉంటేనే మీరు అని చెప్పేసి గిరిజనులు అనే ఒక చులకన భావనతో బుడ్డె కొండమ్మ మాట్లాడినటువంటి మాటలు అది చట్టరీత్యా నేరము. అది ఆవిడ మీద మేము అట్రాసిటీ కేసు నమోదు చేశాం. అధికారులు వెంటనే దాని మీద దర్యాప్తు చేసి అట్రాసిటీ కేసును పెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో మేము 2021 కాలం నుంచి నేటి వరకు హుకుంపేటలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలకి 57 రిపోర్టులను మేము సమర్పించాం. మేము అన్నీ లెక్కెట్టుకుంటున్నాం. వీటి మీద ఒకటి కూడా ఇప్పుడు దాకా పరిష్కారం కాలేదు. సరిగదా వారు చేసినటువంటి దర్యాప్తులు కూడా బయట పెట్టడం లేదు. ఇది ప్రలోభాలకి గురవుతున్నారా లేదా గిరిజన చట్టాలని తుంగలో తొక్కడానికే వీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ప్రత్యేక అధికారులైనటువంటి పిఓ కానీ, ఎస్డీసీ కానీ గిరిజనుల కట్టుకుంటున్నటువంటి కట్టడాలు కానీ, గిరిజనేతరులు గిరిజనుల మీద చేస్తున్నటువంటి దాడుల మీద కానీ మీరు ఎందుకు స్పందించట్లేదని చెప్పి మేము ఎస్డీసీకి, పిఓ గారికి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు బుడ్డె కొండమ్మ గిరిజనులు కట్టుకున్నటువంటి ఇండ్ల కంచెలను తొలగించి బలవంతంగా రెవెన్యూ అధికారులు, పోలీసులతోటి గిరిజనుల ఇండ్ల మీదకి రావడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మేము చెప్పేది ఒకటే, గిరిజనులు కట్టుకున్నటువంటి నిర్మాణాలని ఆగమేఘల మీద అధికారులు వచ్చి వెంటనే తొలగిస్తున్నారు కదా. గిరిజనేతరులు కట్టుకుంటున్నటువంటి అక్రమ నిర్మాణాలపై వారికి షరతులు ఇచ్చి వారికి సమయం ఇచ్చడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అధికారులకు మేము ప్రశ్నిస్తున్నాం. ఆ క్రమంలోనే గ్రామంలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతుంది. స్థానిక సర్పంచ్ గారు గతంలో ఒక గిరిజనేతరుడు కట్టుకున్నటువంటి అక్రమ నిర్మాణానికి అది రేకుల షెడ్డు, దానికి ఇది అక్రమ నిర్మాణం అని చెప్పి గ్రామ సభ తీర్మానం చేసి అధికారులకు సమర్పించారు. స్వాగతిస్తున్నాం మేము. ఈరోజు బహుళ అంతస్తులు సర్పంచ్ గారు ఈ మీడియా ద్వారా మీరు తెలుసుకొని తక్షణమే దీని మీద మీరు స్పందించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు ఎవరు రేకుల షెడ్డు లేదు ప్రెసిడెంట్ గారు. ఇక్కడ అందరూ బహుళ అంతస్తులు కడుతున్నారు. దానికి మీ ప్రమేయం ఉంది అని చెప్పేసి కూడా మేము ఆరోపిస్తున్నాం. అది కాదనుకుంటే మీరు రుజువు చేసుకోండి. ఇప్పుడు కడుతున్నటువంటి శివ కానీ లేకపోతే మీకు తెలుసు ఊరిలో ఎన్ని అయితే జరుగుతున్నదో అందరూ ఎవరు కూడాను ఒక పోర్షనో లేకపోతే రేకుల షెడ్డో కట్టడం లేదు.
వీరందరూ బహుళ అంతస్తులు కడుతున్నారు. మీ ఆఫీస్ పక్కనే మీ సచివాలయానికి ఆనుకొనే బుడ్డెక్కొండమ్మ బహుళ అంతస్తు కడుతుంది. గిరిజనుల మీద దాడి చేస్తున్నారు. మీరు గిరిజనురాలైతే ఈ దాడిని మీరు వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని చెప్పి సర్పంచ్ గారికి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు ఈ మధ్యకాలంలో 1/70 చట్టం పైన పటిష్టంగా అమలు చేయాలని, అక్రమ నిర్మాణాలను ఆపాలని చెప్పేసి అధికారులకు కానీ మిగతా వారికి కానీ వారు ఆదేశిస్తున్నారు. ఆ విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్యే గారికి మేము ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం, మీది ఉక్కంపేట మండలం, మేము ఉక్కంపేట మండల కేంద్రంలోనే భయంకరమైన అక్రమాలు జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బయటకు వచ్చారో లేదో స్లాబుల మీద స్లాబులు అయిపోతుంది సార్. కాబట్టి మీరు దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మేము తెలియజేస్తున్నాం. అలాగే గిరిజనేతరులకు బుడ్డెక్కొండమ్మకు ప్రభుత్వం భూమి హ్యాండ్ ఓవర్ చేయడం ఎంతవరకు కరెక్టు, దాని మీద మీరు ఎందుకు స్పందించలేదు? అరకులో మాట్లాడుతున్నారు, మంచిది. కాబట్టి మీరు గిరిజనుల చట్టాలు ఏదైతే భూ బదలాయింపు చట్టం ఉందో వాటిని పటిష్టంగా అమలు కోరి మీరు ప్రయత్నిస్తున్నటువంటి మీ ప్రయత్నాన్ని మేము స్వాగతిస్తున్నాం. మీ వెనకాల ఉంటాం, మీ ముందు కూడా ఉంటాం. మీరు మా హక్కుల్ని కాపాడడానికి మీరు చేదోడు వాదోడుగా నిల్చోవాలని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తాం.